స్వాతంత్ర ఉద్యమంలో అహింస ద్వారా మన దేశానికి స్వాతంత్రం తీసుకోవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి మరి మన మహాత్మా గాంధీ గారు ఏ విధంగా అయితే దేశానికి స్వాతంత్రం తెచ్చిండో మరి మన భారతదేశంలో పిత్తందారి వ్యవస్థలో భూమి మొత్తం కబ్జాలో ఉండే మరి ఆనాడు ప్రియ శిష్యుడైనటువంటి గాంధీ గారికి ప్రియ శిష్యుడైనటువంటి వినోబా భావే గారు మరి భారతదేశంలో కాకుండా మన తెలంగాణకు వచ్చి పోచంపల్లి అనే ప్రాంతాన్ని సందర్శించినప్పుడు అక్కడ హరిజనులు చాలా మంది మాకు భూములు లేవు మరి ఎట్లా బతకాలని చెప్పేసి అడిగినప్పుడు అక్కడ రామచంద్రారెడ్డి అనేటువంటి ఒక భూస్వామి ఆ యొక్క ఆ వినోబా గారు మాటలు విని నాకు భూమి కావాలి అందులో భూమి ఇస్తామని అడిగితే ఎంబడే 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఒక చరిత్ర అది 1951 1951 ఒక చరిత్ర. మరి ఈనాడు కబ్జా లేకపోయారు దేశంలో, ఈ రాష్ట్రంలో మరీ ఎక్కువైపోయారు. మరి ఏమైపోతుంది దేశంలో? మరి దున్నేవాళ్ళు భూమి భూమి అందరి సమాన హక్కులు ఉంటాయి. భూమి పైన సత్యం అహింస ఆ మార్గంలో ఉన్నటువంటి వినోబాబు ఆస్తులు భారతలు ఎక్కడ పోయారు? మరి ఇంకా ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలు నాకు చాలా ఏళ్ళ తర్వాత ఏదో పుస్తకాలు చదువుకున్నాం వినోబాబు గురించి, కానీ ఇక్కడ చూస్తే చాలా గర్వంగా ఉంది సార్. మరి ఇంకా మీరు యొక్క ఉద్యమాన్ని బతికిస్తున్నారని చెప్పేసి నేను అనుకోలేదు. ఎన్నడో అయిపోయింది కదా, సరే ఇవన్నీ మాట్లాడదు. కానీ ఆనాడు నక్సలైట్లు భూములు వస్తారని చెప్పేసి ఎర్ర జెండా వాటి వెళ్ళినప్పుడు కదా, అక్కడ ఫోన్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత టోటల్గా వాళ్ళని కూడా కథ పెట్టరు. మరి ఇప్పుడు నిజంగా నిజమైనటువంటి వారసులు ఆనాడు పహానీలల్లా ఉండి కూడా ఈరోజు దళితుల లాంటి ఒక వచ్చిన తర్వాత భూమి మొత్తం ఎవరి చేతికి వెళ్ళిందో మీ అందరూ తెలిసిన విషయం. మన నిజంగా దళితుల భూములు, గిరిజనుల భూములు, బడుగు బలహీన బీసీల భూములు ఎంత అన్ని గ్రామాలలో ఈ సమస్య ఉన్నది. మరి దీనిపైన పోరాటం చేసే సిద్ధాంతం రామలేదవ్ గారు నాకు ఒక మాట రావడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ సిద్ధాంతం ఉన్నాం కాబట్టి మేము ఇంత ధైర్యంగా మీరు మాకు సహకరిస్తే ఈ యొక్క తాలూకులో కానీ జిల్లాలో కానీ ఎక్కడున్నా మేము అండగా మీకు వస్తాం సార్. ఎందుకంటే నిరుపేదల నిరుపేదలు నిజంగా వాళ్ళ భూమి ఉంటే ఖచ్చితంగా ఇప్పించిన బాధ్యత మనం తీసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. మరి అక్కడ సర్వోదయం అంటే అందరి అభివృద్ధి ఎక్కడతాం, సర్వోదయాన్ని పేరు పెట్టడం అంటే అందరి అభ్యున్నతి, మరి అందరూ బాగుపడాలి, అందరూ ఎదగాలని ఉదయంతో ఈ కాన్సెప్ట్ తెలంగాణ సర్వోదయ మండలం మరి పెట్టడం జరిగింది. కాబట్టి ఆనాడు మరి ఇప్పటి కూడా మరి మంది ఎంతమంది నుంచి ముఖ్యం కాదు, ఆ సబ్జెక్టు ఎక్కాలి అందరికీ. మనం కూడా 10 మందికి చెప్పాలి. ఆ గ్రామాలలో ఎవరైతే భూములు విధంగా ఎవరైతే ఆక్యుపై చేస్తున్నారో వాళ్ళ నుండి నిజాయితీగా వాళ్ళ నుండి మనం ఇప్పించే బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు చిన్న అవకాశాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి తెలంగాణ సర్వోదయ మండలి సభలు ఇంకా ఈ కలపతలకు ఇంకా ఇప్పుడు కనీసం 2-3 నెలల కోసం జరుగుతుంటే ఇక్కడ ఉన్న భూపాదులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలియదు ఏదో అనుకున్నారు. కానీ భూదాన పోరాటం అనేది చాలా గొప్పది. మనం కూడా మనం కొంటూ తింటూ కాదు, అహింస మార్గంలోనే సత్యం మార్గంలో